వెల్కమ్ టు జనబెహరి న్యూస్. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల తాలూకా రాజు కాలనీకి చెందిన 3 ఏళ్ల పాలెం మహి 4 రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఒక ప్లాస్టిక్ క్యాప్ను మింగేగా అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్ర సమస్యలు తలెత్తించాయి. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో రుయా ఆసుపత్రిలో చేరారు. చిన్నారికి వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించగా ప్లాస్టిక్ క్యాప్ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని బృందం అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రిజిడ్ బ్రోంకోస్కోప్ చేసి ఆ క్యాప్ను విజయవంతంగా బయటకు తీశారు. ఇది రుయా ఆసుపత్రిలో ఇలాంటి కేసులకు తొలి విజయవంతమైన శస్త్రచికిత్సగా నిలిచింది. సర్జరీ అనంతరం చిన్నారి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ విజయంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పద్మజ, డాక్టర్ దొరబాబు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ మనోహర్ కీలక పాత్ర పోషించారు. చిన్నారి ప్రాణాలను కాపాడిన డాక్టర్ జగదీష్ బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి ప్రభు, అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ తదితరులు అభినందించారు. నేను డాక్టర్ పద్మ, అనస్థీషియా ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండి. మా దగ్గరికి 4 సంవత్సరాల పాలెం మహి అనే అబ్బాయి డిసెంబర్ 1న రూయా హాస్పిటల్కి పీడియాట్రిక్స్ ఓటీ పీడియాట్రిక్ ఓటీకి వచ్చారు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే క్విక్ క్యాప్ను మింగేసి వచ్చాడు. వచ్చిన టైంలో బాబు కండిషను అంటే కంటిన్యూస్గా దగ్గు ఉండడము, ఆయాసం ఉండడము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పడిపోయినాయి. సో వెంటనే తీసుకొని అది రిమూవ్ చేయడానికి అనస్థీషియా ఇచ్చాము. అనస్థీషియా ఇచ్చిన టైంలో కూడా చాలా ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. అయినా అంటే బాబుని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రికాషన్స్ తీసేసుకొని జాగ్రత్తగా చేసేసి సేఫ్గా బయటికి పంపించడం జరిగింది. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాబు బాగున్నాడు. బాగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత దగ్గు తగ్గిపోయింది, ఆయాసం అలాంటివి ఏమీ లేకుండా బాబు కండిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. మా పేరు మా ఊరు పులివెందుల. బాబుకు మామూలుగా ఏందైనా తెలీదు, మింగినాడు ఏదో అని. హాస్పిటల్ వెంటే ఏదో ఉంది లోపల, స్కానింగ్ తీసి చూద్దామని చెప్పింటే సరే సార్ తీపి అని చెప్పిన తర్వాత అక్కడికి కర్నూలు పోవాలమ్మా, ఏదో ఉంది దాంట్లో మనకు క్లారిటీ కనపడలేదు, ఎక్కడికైనా పోయి చూపించండి, మన దగ్గర ఇక్కడ లేదని చెప్పింటే మేము కర్నూలు వెళ్ళినాం. ఆడిని చెన్నికి వచ్చి ఆడవై చూపించినాక వాళ్ళు కూడా చిన్నపిల్లడు 4 సంవత్సరాలు, అది లేదు మిషన్ పెట్టి చూసేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుంటే ఇట్లా జగదీష్ సార్ ఉన్నాడు తిరుపతిలోని, మాకు ఒక సారు ఫోన్ చేసి ఇట్లా చెప్పినాడు. ఆ సార్ లేదా సార్ ఉంటాడో లేదో చూడాలంటే సార్కి ఫోన్ చేస్తానే ఇమీడియట్గా రాండి మీరు, నేను చూసుకుంటా, సరే నేను చేస్తాను రాని సార్ పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చేసినాడు. సార్ వందనాలు ఎన్నో చెప్పుకుంటున్నాము. ఆ సార్ లేకుంటే కనుక మా జీవితం ఏదో అయిపోయింది. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఒకసారి కూడా. కానీ సార్ నేను ఉన్నానమ్మేం కాదు, నీ పిల్లలు నేను సేవ్ చేస్తాను. అసలు ఆక్సిజన్ అసలు రోడ్లోంచి ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోకునేవాడు, ఇప్పుడు బాగా ఊరికి పీల్చుకుంటున్నాడు. సార్ ఆరోగ్యంగా మా పిల్లలు మా చేతితో మాకు పెట్టినాడు. అది మాకు గొప్పగా అనిపించింది. సార్ మళ్ళీ ఒకసారి వందనాలు కూడా చెప్పుకుంటున్నాము, థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాం సార్కు. జగదీష్ సార్ మళ్ళీ అందరి ద్వారా మా దేవుని ద్వారా ఆ సార్కు మేము వందనాలే చెప్పుకుంటాం.